ఉమాకోటీశ్వర స్వామి, ఈయన వల్లనే ఈ ఊరికి పేరు వచ్చింది. కోటీశ్వరుడు, కోటి ఫలి అని. కోటి పల్లి కాదు, కోటి పిల్లి కాదు, మనం పలకడం తేడా. చాలా మంది కోటిపిల్లి అంటూ ఉంటారు. అసలు పేరు కోటి ఫలి అనమాట అండి. ఈ పాగు ఒత్తు తీసేసి లీకు ఒత్తు పెట్టేసి పల్లి అని పలుకుతున్నారు తేలిగ్గా, కానీ అసలు పేరు అయితే కోటి ఫలి. ఈ క్షేత్రంలో మొట్టమొదటి వెలిసిన ఆలయం ఈ స్వామి. ఈయన వల్లే ఈ ఊరికి పేరు వచ్చింది కనుక ముందుగా వెలిసిన ఆలయం కనుక ముందుగా ఈ స్వామి దర్శించి ఇక్కడ అనుమతి తీసుకుని లోపలికి వెళ్ళాలి. ఈ స్వామి యోగలింగము, లోపల ఉన్న స్వామి భోగలింగము. యోగలింగము అంటే నమస్కారం చేతనే మోక్షం ఇస్తాడు ఈయన. అర్చన, అభిషేకం, కళ్యాణం, ఉత్సవం, ఊరేగింపులు, పండగలు ఏమీ ఉండవు, కేవలం నమస్కారం మాత్రమే. అటువంటి భోగాలన్నీ లోపల ఉన్న స్వామి జరుగుతాయి. ఈ క్షేత్రం మహత్యం ఏమిటంటే, ఈ క్షేత్రంలో మీరొక్కసారి యోగ భోగలింగములు కలిగి ఉన్న ఈ క్షేత్రంలో ఏ మానవుడైనా సరే ఒక్కసారి దానం చేసినా, ధర్మం చేసినా,